ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్ర లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మనకున్న పనులు, ప్రయాణం, శుభప్రదమైన కార్యాలు, మన తలపులు, ఆలోచనలు దేవుని వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, ఆశీర్వదకరం. కనీసం మీరున్న గృహాలనైనా మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, విశ్వాస జీవితంలో బోధన మంగళవారం నుంచి సజీవంగా ఇచ్చారు. గడిచిన నాలుగులో మీరు మాతో ఆయన ఉదయాన్ని మందిరాన్ని దర్శించండి. లేచి ఉదయం ప్రార్థన అవసరం అడుగుడే తీయబడు వెలుగుడే తీయబడు తగ్గుడే తీయబడి కరెక్ట్ సమస్యలు ప్రయాణ మండలి బిడ్డలు ఇటీవల రోజు ప్రజలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 465 కీర్తన 20 ఫామ్లో 165వ కీర్తన. లెమ్ము తేజరిల్లును నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లును నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇమ్ముగా ప్రభుని మహిమ ఇదిగో ఉదయించేదిపై. లెమ్ము తేజరిల్లును నీకు వెలుగు వచ్చి ఉన్నది. జనములు నీదు వెలుగునకు జనుదెంచేదారు గనుమా. తనరాని ఉదయ కాంతికి తరలి రాజులు భక్తులు. లెమ్ము తేజరిల్లును నీకు వెలుగు వచ్చి ఉన్నది. సముద్ర వ్యాపారంలో సరిద్రీపబడుడి వైపు అమలుగా చెదులైశ్వర్య మూవచ్చు నీ యొద్దకు. లెమ్ము తేజరిల్లును నీకు వెలుగు వచ్చి ఉన్నది. గుంజి దేవదారు సరళ వృక్షాలు ఆలయమునకు ఎంచితే బడున పాద క్షేత్రము గొప్పగా చేతు. లెమ్ము తేజరిల్లును నీకు వెలుగు వచ్చి ఉన్నది. నిత్యమౌ కాంతి తోడ నిన్ను వేలుగా చేతు. నిత్య సంతోషమునకు నిన్ను కారణముగా చేతు. లెమ్ము తేజరిల్లును నీకు
వెలుగు వచ్చియున్నది. ఎంచంగా ఒంటరి వాడే వెసగు వేయి మంది ఎంచంగా దగని వాడే ఎంతో బలమగు జనమగు లమ్ము తేజరిల్లును మీకు వెలుగు వచ్చియున్నది. ఈ రివెల్ ఫామ్లో 162వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 451వ కీర్తన. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, సారే పైనున్నమంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరా నేరితుండను, సర్వద నిన్నే సేవింతును. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి, పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు పోవనను గడుగుమా. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమీచు కుమారివే, నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చాపగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ, నిజమైన సర్వశక్తుండవే, నీ చేతన్ బట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంభు చెల్లు ఇకపరమును, అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడ, ఆత్మతో నన్ను నింపు దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. ఈ రివెల్ ఫామ్లో 133వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన 384వ కీర్తన. ఓ ప్రార్థన సుప్రార్థన, నీ ప్రాభవం భారతునా, నా ప్రభువు ముఖాముఖి నే ప్రార్థింతు నీ ప్రభ. నా ప్రాణమౌ సుప్రార్థన, నీ ప్రేరణంబు చేయగదా, నీ ప్రేమధార రోలుదు, నో ప్రార్థన సుప్రార్థన, నీ ప్రేమధార రోలుదు, నో ప్రార్థన
తీర్చెడు విశేషమైన ప్రార్థన నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన ఈ దివ్యమైన రేఖలే నా దుఃఖమెల్లను నా దేవుడేసు చెంతకు మోదపు కొంచుకోరు సదా శుభంబులందరూ విదంబుజు పనివేగా నా ధైర్యమీచు ప్రార్థన సుధా సుధా ప్రార్థన నా ధైర్యమీచు ప్రార్థన సుధా సుధా ప్రార్థన ఆరణ్యమైన భూమిలో నాదవ్యమౌ నిష్కారణం కోరందుగాలు లేకిన చిరాగృహంలో చూతులు శరీరము విదల్చినే పరంబులో వేలలో కరంబు ప్రీతుమేచెదం పరేషు జాను ప్రార్థన కరంబు నీను నేచెదం పరేషు జాను ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం పాఠం చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నేను ప్రవక్తవని గ్రహిస్తున్నాను, ప్రార్థించుకుంటాను. నా శ్రేయపుత్రమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభు యేసుపేర ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపలో మరొక నూతన ఉదయాన్నిచ్చి సజీవ లెక్కలో ఉంచి సూర్యోదయం కంటే ముందే చురుకని మెలకువతో దేవుని సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చాడు. మరి మనకిచ్చిన ఆరోగ్య ఆయుష్కాలాలు దేవుని మహిమ కొరకు వాడవలసిన వారమైనా, మరి వృషంలో కూడా దేవుని మందిరానికి చేసిన వారికి, మరి గృహాల్లో ప్రార్థనలు ఏకీపిస్తున్న వారు, దూరంగా మాటలు వింటున్న వారికి నేను ప్రభు పేర వందనాలు తెలియజేస్తున్నాను. సమరయ పట్టణం, సుకార గ్రామం, యాకోబు బావి, మరి 19వ వచనంలో సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ప్రభుతో మాట్లాడిన సందర్భాన్ని ఇక్కడ యోహాను సువార్తికుడు రికార్డ్ చేయటం జరిగింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆమెను రక్షించాలని, జీవజలం ఇవ్వాలని దేవుని ఉన్నత ఉద్దేశములు తన పెనిమిటిని తీసుకున్నాడు. మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడి కుటుంబ రక్షణ. ఎప్పుడంతా కుటుంబం అంతా రక్షించబడాలన్నది దేవుడి ఉద్దేశం. కేవలం ఇంట్లో ఒకరో ఇద్దరు రక్షించబడాలని కాదు. యెహోషువ 24:14 కూడా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాను. కుటుంబ రక్షణ. మరి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా దేవుడు దావీదు అంటాడు, ఇంతగా హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిదే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆవిడ నిజస్థితి, ఆవిడ రహస్య జీవితాన్ని యేసు ప్రభు ఓపెన్ చేసి చెప్పినప్పుడు ఆవిడ యేసుని ప్రవక్తగా గుర్తిస్తుంది. యేసు ప్రభుని ప్రవక్తగా మాట్లాడిన సందర్భం ఈ ఒకటే కాదు, చాలా ఉన్నాయి 4 సువార్తలు. ద్వితీయోపదేశకాండం 18-19 మూలవాక్యం ఏంటంటే, ఆయన ప్రవక్తగా వస్తాడని, నా వంటి ఒక ప్రవక్త మీలో మీ కొరకు పుడతాడని మోషే గారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు. మనం ప్రవక్తల జీవిత విశేషాల్లో ఏలియా గారి ప్రార్థనా పద్ధతి దగ్గర ఆగాం. అంటే 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మధ్య ఉంటాడు ఏలియా అంటే యెహోవా నా దేవుడని అందరూ. ఏలియా పాత నిబంధన ప్రవక్తల్లో ఘనుడు. కొత్త నిబంధనలో మళ్ళీ కనపడ్డవాడు. కొత్త నిబంధనలో మనకి పాత నిబంధన పురుషులు ఇద్దరే కనపడతారు. ఇప్పుడు మీకు ఆదాము దగ్గర నుండి తొలి బలి అర్పించిన ఏబేల్ దగ్గర నుండి, మరి నోవాహు దగ్గర నుండి, తర్వాత అబ్రహాం దగ్గర నుండి, వీళ్ళందరూ గ్రేట్ పీపుల్. దావీదు కావచ్చు,
గొప్ప సొలొమోను కావచ్చు, యెషయా, ఇర్మీయా, యెహెజ్కేలు అందరూ గొప్ప గొప్ప వాళ్ళే. కానీ నూతన నిబంధనలో మనకు కనపడే ఇద్దరు వ్యక్తులు మోషే, ఏలియా కనపడతారు. మీకు మొదటి మత్తయి సువార్త 17వ అధ్యాయం రూపాంతర కొండ మీద, అంటే నూతన నిబంధనలో కూడా వీళ్ళు కనబడతారు. అంత గరుడైన వాడు ఏలియా. ఏలియా కర్మేలు పర్వతం మీద మరి ప్రార్థన చేస్తాడు. నిన్న మనం మొదలుపెట్టాం. అంటే 18వ అధ్యాయం. ఈ కర్మేలు పర్వతం ఇశ్రాయేలీల విశ్వాసాన్ని పునరుద్ధరించడం, ప్రార్థనా జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టడం. అహబు కాలంలో, యెజబెల్ రాణి కాలంలో వీళ్ళు ప్రార్థన పక్కన పెట్టేశారు. దానికి ఉదాహరణే 18వ అధ్యాయం 30వ వచనంలో బలిపీఠం పడిపోయింది. కొన్నిసార్లు పనులు ఒత్తిడను, శుభకార్యాలను, చుట్టాలను, బంధువులను, మరణాలను, దినాలను, లేకపోతే ఏయో కార్యాలు చెప్పి ప్రార్థన పక్కన పెట్టారు. మళ్ళీ చెబుతున్నాను, ప్రార్థన పక్కన పెట్టొద్దు. ప్రార్థన ఆపితే పాపమని మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో సమూయేలు చెప్పాడు స్వయంగా. ప్రార్థన మానేశామంటే శోధనలో చిక్కుకున్నామని మరి గెత్సెమనే వనంలో ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపక మెలకు ఉండి ప్రార్థించు. ఏదో ఒక విధంగా కాస్త బైబిల్ చదివి ప్రార్థన చేసుకోండి. మన దినచర్యలో మొదటి భాగం ఏంటంటే ప్రార్థనే. నీ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే అందరు తప్పమని చెప్పాల్సింది ప్రార్థన అని చెప్పాలి, ఇక వేరే దేవుని. ప్రార్థన అంటే దేవునికి దగ్గరగా ఉండటం. 145వ కీర్తన 18వ వచనంలో నిజముగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా దగ్గరగా వస్తాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాసులు అంటే ఉత్తర రాజ్యంలో ఉన్న ప్రజల ఆధ్యాత్మిక జీవితం అడిగట్టింది, ప్రార్థన లేదు. యెజబెలుకి, అహబుకు భయపడి ఎవరు ప్రార్థన చేయట్లేదు. బలిపీఠాలు పడిపోయాయి. 12 రాళ్లతో బలిపీఠం కట్టాడు ఏలియా. ఇప్పుడు దహన బలి అర్పిస్తూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో 3 విషయాలు ప్రస్తావిస్తాడు. నువ్వే దేవుడు, నీ సెలవు ప్రకారమే నేను చేస్తాను, నా ఇష్ట ప్రకారం కాదు. కాబట్టి నువ్వు ఉన్నావన్న సంగతి ఈ ప్రజలకు మళ్ళీ గుర్తు రావాలి అని చెప్పినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అగ్ని ఒక్కదాని కోసం కాదు, ఏలియా ప్రార్థన చేసింది. ఇశ్రాయేలీలందరూ 3.5 సంవత్సరాల నుంచి కరువుతో అల్లాడిపోతున్నారు. కరువు వలన పంటలు లేవు, పశువులు, పక్షులు, మనుషులు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఏలియా ప్రార్థన మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన వర్షం, అక్కడ అంటాడు విస్తారమైన వర్షం, మామూలు వర్షం కాదు, దాన్ని దేవుడు కురిపించబోతున్నాడు ఒక వ్యక్తి ప్రార్థనతో. కాబట్టి మన ఇళ్ళల్లో కూడా కొరతలు ఉంటాయి, మన బంధువులు, మన సంఘాల్లోనూ ఉంటాయి. అవన్నీ తీర్చాలంటే మనం వేకుని లేచి మొదలుపెట్టాలి. మనకు విలాప వాక్యాలు 3లో చెప్తాడు ఏమనంటే, వేకుని రేయి మొదటి జామున లేచి ప్రార్థించి. కొరతలే కాదండి, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, మనశ్శాంతి, ఒంటరితనం భయంకరం. నిన్న మొన్నటి వరకు అందరుండి ఒంటరిగా జీవించడం, వీటన్నిటిలో మనకు తోడుండేది దేవుడు. కొన్నిసార్లు మరణ వ్యాధులు మనల్ని వెంటబడతా ఉంటాయి, ఎన్ని మందులు అంటే దానికి రావు. ఇలాగే కొన్నిసార్లు ఇళ్లలో మనం ఒంటరి వాళ్ళం అయిపోతూ ఉంటాం. వీటన్నిటిలో దేవుడి వైపు తిరగటం ఉత్తమం అన్ని విషయాలు. కాబట్టి ఏలియా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఏలియా ప్రార్థన పద్ధతులు. అందరూ ఒకలా ప్రార్థన చేయలేదు. దైవ గ్రంథంలో కొంతమంది నిలబడి ప్రార్థన చేశారు, కొంతమంది మోకరించి ప్రార్థించారు, సాష్టాంగపడి ప్రార్థించారు. నిన్న మనం సాష్టాంగపడి ప్రార్థించిన వారి విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. తూర్పు దేశపు జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో సాష్టాంగపడి పూజించారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఏలియా ఎలాంటి ప్రార్థన చేశాడో చూడండి. ఇక్కడ మొట్టమొదటేమో ఆకాశం నుండి అగ్ని దించాడు. పేజీ నెంబర్ 300 పేజీ పాత నిబంధనలో 18వ అధ్యాయం 36 నుంచి. తర్వాత విస్తారమైన వర్షం కోసం, మరి పశువులకు, పంటల కోసం, నీటి కోసం ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. 43వ వచనానికి రండి. ఏం చేశాడు చూడండి, 42-43. నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని తరువాత అతను తన దాసుని పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమన్నాడు. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, అక్కడ కార్యాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, నిజమే, మనం ప్రార్థన మొదలైపోయినప్పుడే దేవుడు కార్యాలు మొదలు పెడతాడు. అది నిజం. మనం మోకరించినప్పుడే దేవుడు పనులు ప్రారంభిస్తాడు. మనం మోకరించటమే తరువాయి, మనం దేవుడి దగ్గరికి రావడమే తరువాయి దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు. మనకి మొదటి సమూయేలు గ్రంథంలో మరి మొదటి సమూయేలు గ్రంథంలో షీలోహులో మరి హన్న తన పెనిమిటితో కూడా వచ్చి
కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటితో బహుగా ప్రార్థన చేశాడు, బహుగా ఏడ్చినట్టు. కొన్నిసార్లు బాధలు చెప్పుకోవడానికి మనకు రైట్ పర్సన్ దొరకదు, అంటే ఖచ్చితమైన వ్యక్తి దొరకదు. అంటే ఎవరు చెప్పుకోవాలి మన బాధ? కొన్నిసార్లు ఆవిడ భర్తకు కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే తనకి పెద్ద భార్య ఇంటికి పిల్లలు లేదు. ఇప్పుడు కూడా ఈ సమాజం కూడా పిల్లలు పుట్టడం తేలిగ్గా చూసే రోజులు ఇప్పుడు. ఏది యేసుప్రభు పుట్టి 2025, అంతకుముందు సమయాల కాలం ఇంకా కొన్ని వందల సంవత్సరాల వెనక. మరి అప్పుడే ఎంత భయంకరంగా చూశారు. మరి అన్న మరి దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేసిందో చూడండి. మొదటి సమయాల గ్రంథం 223వ పేజీలో మొదటి అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై. ఆ రోజే ఏడ్చింది కానీ ఏడవలేదండి. ఎందుకంటే దేవుడు సమయాలు ఇచ్చాడు. సమయాలే కాదు, ఇంకా మరో 5 ఇచ్చాడు. అవునా? ఇంకేం ఏడ్చింది? ఒకసారి దుఃఖం మొత్తం తీసి పడేసాడు దేవుడు. కాబట్టి మీకు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో కూడా రాజు హిజ్కియా మరణవేదనతో బాధపడుతూ ప్రార్థన చేస్తే నేను నీ కన్నీరు చూశానంటాడు. కాబట్టి కొన్నిసార్లు మనకు ప్రియమైన వారు, నాకు తెలిసి అందరికంటే ప్రియమైన వాడు యేసుప్రభువే. అంతకంటే గొప్పవాడు లేడు, అంతకంటే ప్రేమ కలిగిన వాడు లేడు. మరి బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఏలీ అర్థం చేసుకోలేకపోయాడు. ఏలీ ఎందుకంటే కళ్ళు కనపడవు. ఆవిడ పెదాలు కదులుతున్నాయి కానీ మాటలు రావట్లా, కన్నీళ్ళే వస్తున్నాయి. ఆయన అంటాడు, ఈవిడేదో తాగి వచ్చింది అనుకుంటాడు. తాగి తెల్లారి కట్టాలా, రాత్రి అంతా ఉండింది అక్కడే, రాత్రి అంతా అక్కడే ఉండింది. మళ్ళీ ఉదయాన్నే లేచి మొక్కింది. మీరు చూడండి 1వ అధ్యాయం 19వ వచనం. ఉదయమున లేచి మురొక్కి ఉందా? ఉదయాన్నే లేచి. నాకు చాలా ఇష్టమైన పని ఉదయాన్నే ప్రార్థన. ఎందుకు ఉదయాన్నే ప్రార్థన అంటే మనం ఎన్నో చెప్పుకోవటానికి ఉదయకాల సమయమే బాగుంటుంది. మనం చెప్పేది కార్యాలు చేసే దేవుడు, గొప్ప దేవుడు. ప్రార్థన వినే దేవుడే కాదు, ఫలితాలు కూడా ఇచ్చే దేవుడు. ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభుని కథల చవేయో మనసా. ఇప్పుడు 450 మంది బయలు పూజారులు, అక్షర పూజారులు కాదు. అంత చేస్తే మాత్రం ఆయన పలకడు కదా, ఇక్కడ పలికే దేవుడు, మాట్లాడే దేవుడు. బహు దుఃఖాక్రాంతురాలై. ఎంత ఉందో దుఃఖం వచ్చి చెప్పుకోండి దేవుడికి. దేవుడు విన్నాడు. మనకి పూర్వం ఒక చక్కని కీర్తన ఉండేది. పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనసుతో వేడిన వింటాడు దేవుడు. చాలామంది తెచ్చి కొత్త ఉంటారు, కొంతమంది మనసు బరువెక్కి బాధలు చెప్పుకోవడానికి వస్తారు. కాబట్టి నాకు తెలిసి ఈ సమయం మంచి సమయం, ఈ టైంలో ప్రార్థన చేయటం. బహు దుఃఖాక్రాంతురాలై ఆవిడ తన కొడుకు కోసం ప్రార్థన చేసింది. అడగటం కూడా ఖచ్చితంగా అడిగింది, కొడుకునే ఇవ్వాలి, వాడు నీకే ఇస్తాను. ఒక నిత్య దేవుడు 5 పిల్లలు ఇచ్చాడు. మీరు పేజీ తిప్పండి. 2వ అధ్యాయంలో 21వ వచనంలో యెహోవా హన్నాను దర్శింపగా గర్భవతి 3 కొడుకులు 2 కుమారులు. ఈ 5 ఆవిడికి, సమయాలు మాత్రం దేవుడికి. అందువలన మనం ఉదయం 1 గంట దేవుడికి ఇస్తే 24 గంటలు నెమ్మదిగా ఉంటాం. మనం ఇంట్లో భాగం ఇవ్వాలి. భాగం అంటే ఆస్తి కాదు, ప్రార్థనకు ఒక సమయం, ఒక స్థలం ఇవ్వాలి. మన ఆర్థిక వనరులు కానీ, మన బిడ్డల్లో కానీ, మన హృదయంలో కానీ, మన ఇంట్లో కానీ దేవుడికి స్థానం ఇవ్వాలి. మరి దేవుడికి ప్రార్థనా సమయం ఇయ్యకే కదా 3.5 సంవత్సరాలు వర్షం పడింది. మళ్ళీ బలిపీఠం కట్టినప్పుడే కదా వర్షాలు పడింది. చాలామంది దేవుడికి స్థానం ఇస్తారు. వాళ్ళు ఏం చేసినా సేవకుడు పిలుస్తారు, ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన లేకుండా ఏది చేయదు. మనం ప్రతి పని దేవుడి చేతిలో పెట్టినప్పుడు నెమ్మదిగా ఉంటాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒకడిచ్చినందుకు దేవుడు 5 ఇచ్చాడు. ఇప్పుడు ఏలియా ప్రార్థన తల వచ్చి సాష్టాంగపడి తల మోకాళ్ళ మధ్య పెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయం 42, 43 వచనాల్లో ఆయన పర్మేల్ పర్వతం పోయి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. దైవ గ్రంథంలో తల వంచి ప్రార్థన చేయటం ఒక పద్ధతి ఉంది. తల వంచి మీరు ఆదికాండం 24వ అధ్యాయం 26వ వచనానికి రండి. ఆదికాండం 24వ అధ్యాయానికి రండి. 24వ అధ్యాయానికి వస్తే 26వ వచనాన్ని నేను చదువుతాను, మీరు కూడా బైబిల్ తెరిచూడండి. గొప్ప గొప్ప వ్యక్తుల ప్రార్థనలు మనం పదే ధ్యానం చేయాలి, చదవాలి, నేర్చుకోవాలి. వాళ్ళు దేవునికి దగ్గరగా ఎలా జీవించారు,
అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 24వ అధ్యాయం. ఇది పెళ్లి సంబంధం. ఇల్లైనా పెళ్ళైనా పిల్లలైనా దేవుడు ఇవ్వాలి. ఇల్లు కట్టినా దేవుడు కట్టాలి. 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని అన్న. దేవుడు కట్టలేదనుకో ఆ ఇంట్లో నెమ్మది ఉండదు. ఇల్లంటే ఇటుక సిమెంట్ కాదు, ఇతర జీవితాలు కూడా దేవుడే కట్టాలి. అలాగే గర్భఫలం కూడా ఆయనే ఇవ్వాలి. 127వ కీర్తన గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. నాకు తెలిసి ఎక్కువ ప్రార్థనతో పుట్టిన వాళ్ళు చాలా బలవంతుని చేతిలో బాణాల్లాగా అవుతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ అబ్రహాముకి కుమారుని ఇస్తాడు, ఇస్సాకుని. అంతకుముందు ఇస్మాయిల్ ఇచ్చాడు, ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు పెళ్ళిడికి వచ్చాడు. ఈలోపు వాళ్ళ అమ్మగారు చనిపోయింది. వాళ్ళ అమ్మగారు 23వ అధ్యాయంలో చనిపోయింది. ఇప్పుడు అబ్రహాము కొడుకు పెళ్లి చేయాలి. ఈయన ఓపిక లేదు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన బయటికి వెళ్ళి పిల్లలు చూసుకొని వాళ్ళ మంచి చెడ్డలు చూసే పరిస్థితులు లేవు. ఎలా మనం అనుకుంటాం, మనమే పరిగెత్తి మనమే చూసి మనమే పరిశీలించి మనమే చేస్తే తెలుస్తుంది. మనం మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడి కార్యాలు చేయగలరు. కాబట్టి ప్రార్థన లేకుండా పరిగెత్తవద్దు. కొన్నిసార్లు మనకంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, చాలా చెడ్డ వార్తలు అవుతాయి, మన కళ్ళకు కనబడేదంతా నిజం కాదు. కాబట్టి అబ్రహాం ఏం చేశాడంటే తన పనివాడిని పిలుస్తాడు. పిలిచి ఆ పనివాడిని పంపుతాడు. తన కుమారుడు పెళ్లి చేయాలంటే తన ఏ ఊరు నుంచి అయితే వచ్చాడు, అంటే ఇరాక్ దేశం ఊరు అనే ప్రాంతం నుంచి అబ్రహాం బయలుదేరాడు. అక్కడికి తన పనివాడిని, బంగారాన్ని, బట్టలను, మనకు ప్రధానం అంటారు చూడండి, పెళ్లి కూతురికి పంపించేది ఇక్కడే మొదలైంది. కాబట్టి అబ్రహాము అసలు ఇక్కడ మీరు కొంచెం వెనక్కి తిరిగి ఆలోచించండి. ఆదికాండం 12లో అబ్రహాం వచ్చాడు. రాగానే పిల్లోని ఇచ్చాడా? ఇవ్వలేదు. 100 దాకా ఇవ్వలేదు. ఆయన వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాడు, వాళ్ళ ఊరు వెళ్ళలేదు. ఈలోపు దేవుడు అబ్రహాం కొడుకుని ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాం కొడుకు వయసు అంతా దాదాపు 40 దాదాపు వస్తుంది. ఇస్సాకు పెళ్లి చేయాలన్నప్పుడు మా ఊర్లో మా వాళ్ళకి ఆడపిల్ల ఉందని, నేను వెళ్ళకుండగా మా పనివాడిని పంపిస్తే ఇచ్చి పంపుతారని ఎట్లా అండి నమ్మకం? ఊరకు చెబుతారు. అబ్రహాం కొడుకు పుట్టిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఇప్పుడంటే సెల్ ఫోన్ నుండి ఏ క్షణానికి ఏం జరుగుతుందో చెప్పుకుంటున్నారు. కాబట్టి అబ్రహాంకు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, నీకు ఇక్కడ కానాను స్త్రీని పెళ్లి చేయొద్దు అంటాడు. అందువలన అబ్రహాం తన పనివాడిని పిలిచి తన తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేపిస్తాడు. అప్పుడు అదొక పద్ధతి చేసి అంటాడు, నువ్వు వెళ్ళు, జరుగుతుంది అనలా. 24:7 వచనంలో పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడు, ఆయన చూసుకుంటాడు పో అంటాడు. ఏ నమ్మకం అండి, అదే విశ్వాసం అంటే. అబ్రహాంకి అంత విశ్వాసం ఎందుకు వచ్చింది? ఆయన బలిపీఠాలు కట్టి ప్రార్థనలు చేశాడు, బలిపీఠాలు కట్టాడు. 12వ అధ్యాయంలో నేను పోయిన 2-3 వారాల్లో చెప్పాను. వెనక్కి తిప్పితే ఫేస్బుక్లో చాలా విషయాలు జరుగుతాయి. బలిపీఠాలు కట్టి ప్రార్థన చేశాడు. విశ్వాసులకి ప్రార్థన బలం ఉండదండి, అది మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము పనివాడు, ప్రధాన పనివాడు. ఇక్కడ మీరు చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ 24వ అధ్యాయం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఈ మాట గుర్తుపెట్టుకో, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఒకటి కాదు, ఆర్థిక వనరులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, అవునా, నెమ్మదినిచ్చాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. దేవుడు కొన్ని విషయాల్లోనే ఆశీర్వదించేవాడు కాదు. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెలు ఒకదానిని నా కుమారుని పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల వద్దకు వెళ్ళి ఇస్సాకుకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదు. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట ఉంచుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడకపోతే నేను వెళ్తాను. అమ్మాయి ఇష్టపడాలిగా. చూడండి, అప్పుడే పిల్లల ఇష్టాలు ఉన్నాయండి. అమ్మాయిని అడుగుతారు, ఎవరిని? రిబ్కాని అడుగుతారు, అమ్మాయి వెళ్తాను అంటే అంత ప్రాధాన్యత ఉంది అప్పుడే. ఇప్పుడు ఇవాళ కొత్తగా కాదు. మీరు ఈ 24వ అధ్యాయంలో ఆవిడ్ని పర్మిషన్ అడుగుతారు చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా ఈయనతో నువ్వు వెళతావా? 58వ వచనం చూడండి. ఇది ఆదికాండం 24:58 వచనం ఏమన్నా, రిబ్కాని పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అడిగారా?
అంటే పిల్లల పర్మిషన్ కూడా నేను ఆడు చెప్పాను, ఆడు చేసుకో, ఈయన చెప్పాను అలా. కానీ ఈ విషయంలో ఇస్సాకుని మెచ్చుకోవాలా. నేను అమ్మాయిని తెస్తాను, అమ్మాయిని చేసుకోమంటే ఎదురు చెప్పదు. నానా అమ్మాయి ముక్కు ఎట్టుండదు, లావు ఎట్టుండదు, నేను చేయొద్దని కూడా అలా పంపించాడు. అప్పుడు అబ్రహాము దాసుడు వెళుతూ వెళుతూ ఎంత నమ్మకం చూడండి. అబ్రహాము నా కుమారుని అక్కడ తీసుకొని పోకూడదు అంటే అబ్రహాము కుమారుని వెళ్ళకూడదు, అమ్మాయి రావాలి అక్కడి నుంచి. అప్పుడు ఏం చేశాడో చూడండి. ఇతనే సంఘ పెద్ద. ఎవరు అప్పుడు పెద్ద లేరు, కానీ పెళ్ళి పెద్ద ఈయనే. ఎవరు? అబ్రహాముకి పెళ్ళి పెద్ద, ఆయన ప్రధాన దాసుడు. కాబట్టి అతను నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడిన, ఈ సంతానముకి దేశం ఇచ్చిందని చెప్పిన, నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా నీకు ముందుగా తన దూతను పంపుననగా అతడు బయలుదేరి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా 10వ వచనం, అతను తన యజమాని ఇంటిలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయాడు. అతడు లేచి హరాయిలోను నాహోరు పట్టణము చేరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వేళకు, అంటే పశువులు తోడుకొని ఇంటికి తీసుకెళ్తారుగా, ఆ నీళ్ళ బావి దగ్గర మోకరింపజేసి ప్రార్థించాను. ఒంటెలతో మోకరింపజేశాడండి. తను మోకరించటం కాదు, జంతువులు కూడా. ఎంత గొప్పవాడండి. అబ్రహాం ఒక్కడే ప్రార్థనా పరుడు కాదు, ఆయన కొడుకే ప్రార్థనా పరుడు కాదు, తన ఇంట్లో పనిచేసేవాళ్ళు కూడా. అది గొప్ప కదా. కొన్నిసార్లు ఇళ్లలో పనివారు యజమానులు కలిసి ప్రార్థన చేస్తారు. పనివారు యజమానులు కలిసి ప్రార్థన చేస్తారు. ఉంటారు కొంతమంది, అందరూ ఒకేలా ఉండరు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆ ఒంటెను మోకరింపజేసి ప్రార్థన చేస్తారు. ఆ తరువాత అక్కడ అంటాడు, అతను ఒకటి అనుకుంటాడు. ఏమనుకుంటాడంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా 11వ వచనం, సాయంకాలం స్త్రీలు నీళ్లు చేదుకుని వేళకు ఊరి బయట ఉన్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లని, నా యజమానుడికి అబ్రహాము దేవుడని యెహోవా నేను వచ్చిన కార్యము త్వరగా సఫలము చేసి నా యజమానుడికి అబ్రహాము మీద అనుగ్రహం చూపుని అనుకుంటాడు. ఈలోపు రిబ్కానే వచ్చింది నీళ్ళకి. రిబ్కానే నీళ్ళ కోసం వచ్చింది. రిబ్కా యొక్క గొప్పతనం ఏంటంటే పనిచేసి మంచి స్త్రీ. రిబ్కా గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆవిడ మంచిగా పనిచేసింది, హాస్పిటాలిటీ వచ్చిన వాళ్ళని ప్రేమతో చూసుకుంటుంది, వివాహ విషయంలో దేవుడి చిత్తానికే వదిలేసింది. అందువల్ల మీరు గమనించండి, మనకి బైబిల్లో భార్యాభర్తలు ఉన్నారు కదా, ఆదాము అవ్వల ఇద్దరే. ఇంకా భార్యాభర్తలు 2-3 ఉన్నారా? అక్కడేం లేదు. కానీ కయ్యూనుకు చాలామంది భార్యలు ఉన్నారు. కయ్యూనుకు ఒక భార్య, తర్వాత బహుభార్యత్వం మొదలైంది. అబ్రహాము కూడా 3 ఉన్నారు. ఎవరు? శారమ్మ ఉంది, ఆగరు ఉంది, తర్వాత కెతుర అని ఒక ఆవిడ ఉంది. కెతుర పేరు ఎవరు పెట్టుకోరు. మా ఊర్లో ఒక అమ్మాయి, రేగులగడ్డ అమ్మాయిని ఈ పోటలో ఇచ్చారు. మొన్న ఈ మధ్య చనిపోయింది, మాకంటే చాలా పెద్దది. అలా ఆ తర్వాత మీరు ఇస్సాకు ఒకతే భార్య, ఎవరు? రిబ్కా. మరి ఇస్సాకు 2 కొడుకుల్లో ఏశావుకి భార్యలు ఉన్నారు, యాకోబుకి 4 ఉన్నారు. వీళ్ళందరిలో బెస్ట్ కొడుకు ఎవడంటే ఇస్సాకే. తండ్రి కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పడేస్తే నోరెత్తడు, అవునా? ఇదిగోరా ఈ అమ్మాయి రిబ్కా మంచి అమ్మాయి అంటే నోరెత్తడు. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎదురు చెప్పడు. బెస్ట్ హస్బెండ్, బెస్ట్ కొడుకు. అందువల్ల పాత నిబంధనలో ఉత్తమైన కొడుకు ఎవడంటే ఇస్సాకే. ఉత్తమైన భర్త ఎవడు? ఇస్సాకే. కాబట్టి ఆ పనివాడు ఆ తర్వాత నీళ్ళకు ఒంటి చేతిన తర్వాత 16వ వచనానికి రండి. అతడు మాట్లాడు చాలించిన తర్వాత అబ్రహాము సహోదరుడు నాహోరు భార్య అయిన మిల్కా కుమారుడు బెతేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, అవునా? ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటూ పరిగెత్తి, నీ కడవలో కొంచెం నీళ్లు దయచేసి నాకు త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె అయ్యా త్రాగయ్య అని చెప్తుంది. ఆ కడవ చేతిలోకి దించుకొని దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుటకు వాటికి నీళ్లు కూడా పోషించింది, తాగిచ్చింది. అప్పుడు అతను అబ్రహాము వచ్చిన సంగతి చెబుతాడు. చెప్పినప్పుడు నువ్వు ఎవరి కుమార్తె 23వ వచ్చావు, దయచేసి నాతో చెప్పమనగా
నీ తండ్రి ఇంత మేము ఈ రాత్రి బస చేయుటకు స్థానం ఉందా అని అడిగాడు. అందుకు ఆమె ఏం చేసింది, నేను నాహోరుకు మిల్కాకు కుమారుడు బెతుయేలు కుమార్తెను, మరియు ఆమె మా యొక్క చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలం ఉంది. వాడు కొంచెం సంపన్నులు. పూర్వదినాల్లో పశువులు ఉంటే పొలాలు ఉంటేనే గొప్పవాడు. పల్లెల్లో పొలాలు, స్థలాలు, గేదెలు, పశువులు ఉంటేనే గొప్పవాడు. కాబట్టి ఆ మనుషుడు తల వచ్చి యెహోవాకు మొక్కి 24, 26 అందుకే చెప్పాను. అంటే దేవుడు కార్యాన్ని సఫలం చేశాడని తల వచ్చి మొక్కి ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏలియా కాళ్ళ మధ్య తలకాయ పెట్టుకొని అంతకుముందు సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. కాబట్టి ఇలా తల వచ్చి అయ్యా ఆ కార్యాన్ని సఫలం చేశాడు. ఎవరు? అబ్రహాము పనివాడు. చూసారా, ఒంటెల్ని మోకరింపజేసి ప్రార్థన చేశాడు. తను మోకరించి తల వచ్చి దేవునికి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వారితో మాట్లాడి రిబ్కాను తీసుకొని వస్తాడు. ఎక్కడ? ఈ 58వ వచనం. రిబ్కాను పిలిచి ఈ మనుషులతో వెళ్ళదవని ఆమె అడిగినప్పుడు వెళ్ళదునని. కాబట్టి వారు తన సహోదరి అయిన రిబ్కాను ఆమె దాది అబ్రహాము సేవకునితో పంపినప్పుడు వారు రిబ్కాతో కూడా మా సహోదరి ఏమని దీవించారు? నువ్వు వేలకు అదే జరిగింది కదా. మరి యాకోబు ఇప్పుడు ఆ గర్భంలో నుంచి ఏశావు సంతానం ఎదోమీయులు వచ్చారు, ఒక దేశం. ఆ సంతానంలో నుండి యాకోబు 12 మంది పిల్లలు వచ్చారు, ఇశ్రాయేలు దేశం. వారిలో నుండి లోకరక్షకుడైన ప్రభు వచ్చాడు. ఇప్పుడు కోట్ల మంది క్రైస్తవులు అత్యధికులు ప్రపంచంలో. వాళ్ళు దీవించారు ఏమని? మా కుమారి సోదరి నువ్వు వేలకు తల్లివవుదుగాక, నీ సంతతి వారు నీ పగవారి గవని స్వాధీనపరుచుకుందురుగాక అని దీవించారు. రిబ్కాయు ఆమె పనిగత్తెయు లేచి ఒంటెలెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాతో తోడుకొని పోయిను. ఇస్సాకు బేయేరు లహోరోయిలో మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప వెళ్ళినప్పుడు, పెళ్ళి అంటే అందరూ ఎగిరి గంతేస్తారు, కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు పొలాల్లో? ఎంత గొప్ప! చూడండి, ప్రార్థనా పరులైన పిల్లలుంటే ధైర్యంగా ఉండొచ్చు. మన పిల్లలు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇంట్లో మోకరించి ప్రార్థించే వాళ్ళైతే అమెరికా అవతలున్నా శ్రీలంక అవతలున్నా నిబ్బరంగా ఉండదు. ప్రార్థన లేకపోతే భయం ఏంటి? ఈనాటి సమాజం బాగా మోసకరమైన స్నేహితులు ఎక్కువయ్యారు, త్రాగుబోతులు ఎక్కువయ్యారు, తిరుగుబోతులు ఎక్కువయ్యారు, అలాగే అక్రమస్తులు ఎక్కువయ్యారు, తల్లిదండ్రులు ప్రేమించిన వారు ఎక్కువయ్యారు. కొద్దిళ్లలోనూ తల్లిదండ్రులు మాట వింటున్నారు, కానీ ఇప్పుడు ఎక్కువ మంది తల్లిదండ్రుల మాట వింటలేదు, ఎదురు చెబుతున్నారు. మన పిల్లలే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసారా, పొలములో ధ్యానింప వెళ్ళెను. సాయంకాలం అంటే ముమ్మారు ప్రార్థన చేస్తారు కదా. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి ఏం చేసాడు? మనల్ని ఎదుర్కొని నడుచున్న మనుషుడు ఎవరని అడుగగా అతడు నా యజమానుడు అని చెప్పాను. ఆమె ముసుగు వేసుకుని. చూసారా ఎంత గౌరవం స్త్రీకి! ఆ పరాయి పురుషులు అప్పుడు దాకా భర్త కాదుగా, ఇస్సాకును చూడగానే ముసుగేసుకు. మనకి అనకూడదు, కానీ క్రైస్తవ సమాజంలో ముసుగు ప్రాధాన్యత చాలా ఉంది. ఆవిడ ముసుగు వేసుకుని ఆ తరువాత ఏమైందో చూడండి. అతడు నా యజమానుడు కుమారుడు అని చెప్పినప్పుడు తాను చేసిన కార్యములను ఇస్సాకు వివరించి చెప్పాడు. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగరించి ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి దుఃఖమై నివారణ పొందాడు. అప్పుడు దాకా తల్లి గురించి చెడుతున్నాడు. అమ్మ కొడుకు ఎవరు? ఇస్సాకు బాగా అమ్మ కొడుకు. వాళ్ళ అమ్మ గురించి చెడుతున్నాడు. ఎప్పుడైతే రిబ్కా వచ్చిందో దుఃఖం పోయింది. వాళ్ళ అమ్మ ఇంట్లోకి తీసుకెళ్ళాడు. అంటే ఒక మంచి కుటుంబం ఎలా కట్టబడిందంటే నమ్మకము, ప్రార్థన. అబ్రహాం నమ్మాడు, నువ్వు వెళ్ళు దేవుడితో ఉంటాడని. ఆ పనివాడు ప్రార్థన పరుడు, కాబట్టి మంచి కుటుంబం ఏర్పడింది. చాలాసార్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ప్రమాదాలు. మోకరించి ప్రార్థన చేయండి, మంచి ఫలితం వచ్చి తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు వైపు ప్రేమ ఆ ప్రతి అవసరం ఇచ్చే దేవుడు, ప్రతి అంగాన్ని ఇచ్చే దేవుడు, ప్రతి సమయంలో దేవుడి దేవుడుగా ఈ చర్యలు
రాబోయే మందిరం దర్శనం వారు ఏ కొత్త అవసరంలో ఉన్నా సహాయం చేసి ఆలయం ప్రార్థించినట్టు నాకు ఒక దైవం ప్రార్థనలు దేవుడు మరి ఆయన ఏలియా కర్మేలు ప్రవర్తన ఆలోచన మోకాలు ప్రార్థన నిలబెట్టుకుని ప్రార్థించారు. అబ్రహాము అనేవాడు తల నుంచి ప్రార్థన చేసి ఒడ్డు చేత గవర్నమెంట్ ప్రార్థన చేసి ఆయన ప్రయాణానికి సపోర్ట్ మంచి భాగ్యం చేసి మరి మా కుటుంబాలు మా బిడ్డలకి మంచి మంచి కుటుంబాలు మంచి బిడ్డలు తప్పకుండా తల్లిదండ్రులు ఆయన ఆయన ఉదయం ప్రార్థనలు ఎవరి అవసరం రైతులు శ్రామికులు జీవితులు కోరుకులు వ్యాపారాలు ఉద్యోగులు ఆయన అందరూ బయటపెడతారు. రైతులు శ్రామికులు తప్పకుండా నిలబడిపోవడం కౌదాన్ని రోజు పనిచేసుకుని జరిగేవాడు. మరి రోడ్డు పక్కన షాపులో మరి షాపులు కొనుక్కొని నిద్రపోయేవాడు. మరి ఆయన ఎంతో కష్టపడేవాడు. ఆయన రోజు పనికి తప్ప నడవడం ఈ వర్షం వల్ల బొగ్గులు మనకు ఎంతో కష్టం. కాబట్టి ఈ తుఫాను ప్రభావం రాష్ట్రానికి ఆయన తప్పించాలని ప్రార్థన చేస్తున్నాను. పైగా మా తండ్రి ఈ దాసు ప్రయాణాలు రథాలు అంతస్తుపోతున్నాం. స్థానిక కలెక్టర్ ప్రీవియస్ సిబ్బంది ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అలాగే తండ్రి ఈ దాసు స్థానిక మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ పారిశుద్ధ్య మందుల సేవలు ఆపద పరిమాణం పరిచయం ఆరోగ్య ఆర్థిక విషయాలు అలాగే తండ్రి మా పక్కన కృష్ణులు సహాయం చేసుకోవడానికి పరిస్థితులు అనాథ పాలన తీసుకునే అవకాశం పక్కన నర్సింగ్ కాలేజ్ విధానంలో భాగంగా క్రైస్తవంలో నటిపురాలను ఆరోగ్యం ఆర్థిక విషయాలు పరిశ్రమ సమాధానం సమృద్ధిని ఇక్కడ దయచేసి ఆలోచించిన గృహాలు గురించి ముఖ్యంగా మన సంఘటనలో సంఘర్షణ స్త్రీల సమాజం యవనులు వృద్ధులు విద్యార్థులు ప్రతి వారిని మా బిడ్డలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వారికి ఆశీర్వదించిన ఉద్యోగ ప్రయత్నాలు సంబంధించి వివాహ విషయాలను విశాఖపడుతున్నాం. డబ్బుఫలాలు సరైన బిడ్డలు ధరించి ఎంతో మంది తెలియజేస్తున్నారు. సొంత గృహాలను బిడ్డలు భౌతిక గృహాలు చిన్న చిన్న జీవితాలు సాధించాలని కూలిపోయి చనిపోయేవారు డబ్బులు వాళ్ళు సహాయం భక్తులు ఆయన చెప్పిపోయి వాళ్ళ జీవితంలో అయిపోయి బిడ్డలు ఆదరించిన వాళ్ళు ప్రేమ శుద్ధాన్ని అయ్యిందండి ఎవరి ప్రేమ కలిగి రకరకాల కోరికలకు ఆశలు వచ్చి పట్టు పదార్థాలు కాల్చడం వారిని కాపాడడానికి వారిని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఐడెంటిటీలో విషయంలో క్రికెట్ కాబట్టి మెదడు సమస్య ఆ జైలు కోసం కోరికలు క్షణకలు దూరం ఆయన మాసాన్ని సందర్భంలో అలాగే తండ్రి రాష్ట్రాలు శాంతి ప్రతి తండ్రిగా బిడ్డలకి ఆశీర్వదించి శోభచింది గారు అలాగే తండ్రి జీవన అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు ఆయన వాళ్ళు నాయగారి సంఖ్యలో అది సమాజంగా కుమార్ వారి జగన్ రాష్ట్రం నుంచి అక్కడ వదిలి కానీ వాళ్ళు బిగిన్ వచ్చే నవంబర్ మరియు రాజకుమార్ గ్రామం చేసుకుని మొదలు రాష్ట్రానికి అత్యంత అవకాశాలు
ప్రయాణాలు పెంచి ఆశీర్వదించి బిడ్డలు దీవించిన వాసుగా ఇచ్చిన కొత్త బిడ్డలు ఆశీర్వదించి దీవించిన సంతానం Tuhan berkati
అందరి ప్రార్థన కుమార్తె ప్లస్ కుమారుడు అందరికి మంచి వివాహం మంచి తండ్రి ఇదే తండ్రిగా అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయాలి. అలాగే సందర్శన పెట్టుకున్న అన్ని విషయాలు చిన్న మన వైద్యులు తన సత్యపరికి సంజయ్ అలాగే జయం పురికి బిడ్డలకి ఆశీర్వదించారు, సునీత అలాగే బిడ్డలకి ఆశీర్వదించారు. అలాగే తండ్రి దైవ
దయ చూపించండి. యెరూషలేము, యోదయ, సమరయ, బుదిగంతాల పరిచర్యను దీవించి ఆయన నీ బిడ్డలు మరి కొన్ని దేశాల్లో హింసలు చెలరేగాయి ఆయన. నైజీరియాలో మరి దేవాలయం ధ్వంసం, చాలామంది సేవకులు విశ్వాసం చంపారు. తాలిబాన్లో సేవకులు ఉన్నారు. ఇంకా ముస్లిం, బౌద్ధ, కమ్యూనిస్ట్ అదే ప్రాంతాల సేవకులు కావాలి. బిడ్డలు ఇవ్వాలి, గుప్పులు ఇవ్వాలి. సేవ కొరకు ప్రార్థన చేయాలి. మా దినచర్యలో ఒక్కరోజైనా ప్రతిరోజు నాయన తప్పక మా అవసరాలతో పాటు దేవుని సువార్త కోసం సేవకుల కొరకు ప్రార్థించాలి. మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకడం అవన్నీ మీకు వస్తాయన్న. చాలామంది తెలియక వారి గురించి ప్రార్థన చేసి సువార్త సేవను మర్చిపోతున్నారు నాయన. అందుకే వారి ప్రార్థనలు ఫలించట్లేదు. ఆంధ్ర సువార్త యూదుల సంఘాన్ని దర్శించి తోమా గారు భారతదేశం వచ్చారు. అలాగే జిగిన్ బఫ్లో వచ్చే విలింకి ఫాదర్ హయ్య, మరి వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ విశాఖ సేనను దర్శించారు. అలాగే తండ్రి నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి కురియన్ జోసెఫ్, కురియన్ యేసురత్ వారి టీం అంతటికి నూతనమైన క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కగా నడపడానికి శక్తిని ఇవ్వండి. అనారోగ్యంలో ఉన్న కాపులు ఉన్నారు ఆయన. మా పక్కన యేసుపాద కొరకు కొండలు, చీరాల్లో ఉన్న జాగరాయి సత్యమణి కొరకు ఆయన, బెంజమిన్ కొరకు, ఇంకా ఆయన ఆప్తులు కోల్పోయిన కుటుంబాలు ఉన్నారు ఆయన. వారిని దర్శించండి. వేగేశ్వరంలో 24 సంవత్సరాలకు యాక్సిడెంట్ చనిపోయిన సేవకులకి మరి కొన్ని ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు, వారిని దీవించండి. అలాగే తన కోయిలపాలెం ఉన్న భాస్కర్ శామిల్ కొరకు, ఆయన సత్తెనపల్లి దగ్గర ఆయన ఇనిమేట్లలో భాస్కర్ కొరకు, సత్తెనపల్లిలో కమలక్క కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమగల పరిశుద్ధుడా, విడో భాషం గారిని సంఘం ప్రేమించి క్రిస్మస్ దినాల్లో ₹1,50,000 దాదాపు వారికి ఇచ్చించారు. దాని ప్రతిఫలం ఇచ్చిన కుటుంబాలు బాధ్యత తీసుకొని మేధేశ్వరం చేసిన వాళ్ళు ఉన్నారు. వారి ప్రతి కుటుంబానికి దయచేయండి. మళ్ళీ ఆయన రానున్న క్రిస్మస్ కాలం. అలాగే తండ్రి మా మిత్రుడు శాంతరావు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మరి మన ప్రసాద్ ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రసాద్ భాష గారు భార్య భాషం గారు కొరకు ఆయన ప్రార్థన చేస్తున్న వాళ్ళ తండ్రి అబ్రాహం కొరకు. అలాగే తండ్రి పురుషోత్తం కొరకు ప్రార్థన చేస్తున్నాం. జాకబ్ భాష గారు, బెజ్జం జాకబ్ ఆరోగ్యం కొరకు, పీటర్ భాష గారు భార్య బిడ్డ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. తుమాటి ప్రేమచంద్ర గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన శారీరక బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, మధ్య కోటేశ్వరం మరి ప్యారిష్ ఎదురైన కొంతమంది భాషగారికి సరైన ప్యారిష్ లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధడానికి స్తోత్రాలు. నల్లజేరు 8వ లైన్లో ఉన్న రవి జ్యోతి బిడ్డలకు దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. రామచంద్ర లతా బిడ్డల కొరకు, భాస్కర్ కొరకు ఆయన వారి సత్యమణి బిడ్డల కొరకు, అశోక్ కొరకు, హరి కొరకు, శాల్యం కొరకు, ఇందిరాగాంధీ బిడ్డలు, కుమార్తెల కుటుంబాల మీద దీవించాలని వారి కొరకు మేము వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుగా నామరవీంద్ర గారు, కట్టిపూడి పరిచర్య, జార్జి గారు, బిందు కోటేశ్వరం, సన్నీశ్వరి పసిబిడ్డ జ్ఞాపకం చేసుకుని, గోళ ఆనంద ఆరోగ్యం, సుజాత గారు కుమార్ డాక్టర్ వైద్యులు జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమగల మా తండ్రి బడు ఇందిరా కొరకు, ప్రభాకర్ కొరకు, రేఖ డెలివరీ టైం ఆయన మరి నీ దోసరాలు ఆయన లావణ్య, డాక్టర్ లావణ్య వివాహం వచ్చే నెలలు మౌనిక భర్తని జ్ఞాపకం చేసుకున్న ఆయన. సబ్బురు ప్రభుదాస్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బసమ్మ కుటుంబం కొరకు ఆయన దాసులు ఆయన పిల్లి కనకరాజు డ్యూటీలు బిడ్డలకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్న పెరికల కిరణ దీర్ఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. హార్ట్ పేషెంట్ ఆయన. అలాగే తండ్రి మక్కి నాగేశ్వరరావు కుమార్తె కూడా యామిని హార్ట్ పేషెంట్, మరి పెద్ద కుమార్తె చదువులు అరుణ బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడ దయగల మా తండ్రి రాసు డాక్టర్ వసంత కొరకు మరి కుమారుడికి గర్భఫలం నుండి కుమార్తెను దీవించారు. సత్యమని హేమంత్ కుటుంబాన్ని, సుమలత కుటుంబాన్ని, మరి సరిత కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసుడు ఇంకొంట కృపారావు మానవ సంతానం, రవి ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణంలో మీరు సుబ్బారావు ఆటో ప్రయాణం, ఇంకొంట సునీల్ బిడ్డలు, ఆయన స్టాలిన్ గారు కుమారుడు, కుమార్తెలు, మరి సంగీత కావచ్చు, ఆదిలక్ష్మి వారి గృహాలు మీరు దర్శించమని వేడుకుంటాం. మండే స్థిరానికి దీర్ఘాయ కొరకు, కొండ అనుకూలమా వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వేడుకుంటున్నాం. స్తోత్రములు, స్తోత్రములు. మీ దాసుడు సుబ్బరాజు కొరకు, కొండ సుబ్బరాజు గారు, సరోజినమ్మ బిడ్డలు, ఆయన దివ్యవాహం నా దాసుడు కుమారుడు మీరు నామకం చేసుకున్నాను. ఆయన నీ వందనాలు. శివాజీని, అలాగే మాణిక్యరావు, అలాగే ఏంజలినా స్కార్లెట్, అర్జున్ వారి తల్లిదండ్రులు నామకం చేసుకోండి. జోగి ప్రకాష్ కొరకు, భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు గారు జోగి వాళ్ళ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని, మోహమ్మద్ శ్యామ్ వారి సత్యమని, వారి తండ్రి గారు ఈశ్వరతో కాదీనాటి జ్ఞాపకం చేసుకున్న ఆయన. అలాగే మంచాల జయరావు గారు, దయాల వారి కుటుంబాలు
మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవరపల్లి కిరణ్ శ్రవతి ఇచ్చిన బిడ్డలు పెట్టడం మరొక గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవుడు నాయన బెజం నాయన భాగ్యరాజుకి మనం సహ గర్భఫలం ఇచ్చారు, దీవించారు. ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి సుమని మరి భర్త మాణిక్యరావు కుమారుడు నామం చేసుకుని కుటుంబంలో మరి ఎదిగిన కుమార్తెను కోల్పోయిన కుటుంబానికి అండగుండండి. అలాగే తండ్రి జూపల్లి జార్జి గారు, సుహాసిని గారు, అలాగే తండ్రి నీ దోసరాలు నాయన కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయన సారా కొరకు తన భర్త కంచెల అధ్యాయ గిరిబాబు కొరకు దూరదేశంలో ఉన్న కుమార్తె నాయన జీవిక విన్సీ కొరకు వారి క్షేమం కొరకు మమతా బిడ్డల కొరకు డాక్టర్ రాజశేఖర్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృష్ణాపరి గారికి ఒక కుమారుడు బిడ్డలు ఇచ్చారు, మరో కుమారుడు కూడా గర్భఫలాలు చేయి కొరకు తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. కాకి రత్నబాబుకి మంచి ఆరోగ్యము క్షేమం చేయి దయచేసి స్టంటేశ్వర స్తోత్రాలు. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. కృపమ్మ దీర్ఘాయు కొరకు, దానమ్మ దీర్ఘాయు కొరకు, భాషంగా ఆరోగ్యం కొరకు, రతరాజు ప్రతిపాదన కొరకు, కిరువు చదువు ప్రార్థన జీవితం దైవభయం, చెరువు చదువు ప్రార్థన జీవితం దైవభయం, మోకాల ప్రార్థన దేవుడు చిత్తానికి పూర్తిగా లోబడి భయపడి జీవించాలి. వారితో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు మరి వారితో ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉంటారు. మా బిడ్డలు కూడా ఎంతోమంది సహాయం చేశారు, ప్రార్థన చేశారు. వారికి ప్రతి ఒక్క మేలును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి ప్రభు గురించి కూడా మోహన కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించిన ఆయన పరిశుద్ధ తండ్రి నిత్యుడా సర్వాధికారి కృతజ్ఞత స్తోత్రాలు నాయన. గడిచిన ఆదివారం మరి పాస్టర్ గారు అక్టోబర్ 2వ వారం ప్రపంచమంతా వారి సంఘ కాపులను అప్రిషియేట్ చేసి సంఘ పరిచయాన్ని బట్టి అభినందించేది. మరి పోయిన వారం మా సంఘ బిడ్డలు పెద్దలు కావచ్చు, స్త్రీల సమాజం, సండే స్కూల్ ఎవరొస్తారు ఇండిపెండెంట్గా అనేక మంది ప్రేమతో మమ్మల్ని సన్మానించి గౌరవించినందుకు వారికి ప్రతి ఉపకారం మేలు దయచేయండి. వారి ప్రతి అవసరతలో మీరున్నట్టు ప్రతి కన్నీటి సమస్య పరిష్కరించి, వ్యాధులు స్వస్థపరచండి. వారికి పెండింగ్లు ఉన్న పనులన్నీ పూర్తయ్యేలాగా కృప దయచేయండి. నా సేవకులని గిన్నె చల్లించిన ఫలం పోగొట్టుకోరన్నారు. మరొకసారి నాయన ఈ ప్రార్థన ముగించుకోబోతున్నాం. తలలో వచ్చిన బిడ్డలు ఏ కులం మతమైన ఏ సమస్యల శ్రమలను విడుదల ఇచ్చి, ముఖ్యంగా ఈ తుఫాన్ని బట్టి మా రాష్ట్రం ఎంతో నష్టపోతుంది నాయన. రైతులు, కూలీలు, మరి ఎన్నో రకాల ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మరి ఈ సమయంలో సముద్ర తీరాల్లో లోతట్టు ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఉంటారు, పనివారు ఉంటారు, వాలంటీర్లు ఉంటారు, మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు. వారందరూ కూడా క్షేమం ఇవ్వండి. ఎలాంటి మరణాలు ఇబ్బంది తలెత్తకుండా నెమ్మది సమాధానం ఇవ్వండి. మా మనవులు విన్నందుకే వందనాలు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచబడి నీ రాజ్యం ఆలోచించాలి. నీ చిత్త పరలోకంలో నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుతాం. మా విగ్రహాలు మాకు వాళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రారంభించు. శోధన రీత్యా శుద్ధ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉంటుంది. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం సమానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు ఆయన ప్రేమించే వారికి తోడై ఉండనుగాక. ప్రార్థన వినేని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడా పని తెలసి కరములేతి జంటగమోచి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అందరికీ వందనాలు. 2 ప్రకటనలు. 31వ తారీఖు మనకి మతోద్ధారణ ప్రార్థన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది పాదరగయ్య లూథరన్ దేవాలయం. అలాగే వేగేశ్వరంలో యాక్సిడెంట్లో చనిపోయిన పాస్టర్ గారికి కొంతమంది ఆర్థిక సహకారాలు ఇస్తున్నారు. మీకు వెసులుబాటు ఉండి దేవుడు అవకాశం ఇస్తే తప్పనిసరిగా సహాయం చేయండి, అది ఆశీర్వాదకరం. రెండవది, అందరూ బైబిల్ తీసుకొని చర్చికి రావటం, బైబిల్ తీసుకొని కుటుంబ ప్రార్థనకి వెళ్ళటం. ఎక్కడికి వెళ్ళినా కనీసం న్యూ టెస్టిమెంట్ అయినా కిడియోట్స్ బైబిల్ అనేది తిత్తారు. వాహనంలో పెట్టుకునేది, 2 వీలర్ అయినా చేతిలో పెట్టుకుని జీవవాక్యమును చేతబూని లోకములు జ్యోతుల వల్ల ప్రకాశించమని బైబిల్లో వాగ్దానం ఉంది. సెల్ ఫోన్లో బైబిల్ దయచేసి చదవబాకని
దాన్ని కుటుంబ ప్రార్థనలో తీసుకెళ్ళి చదవాలి. మీకు వందనాలు సార్. రెస్పెక్ట్ చేయండి బైబిల్. సురేష్, వర్షం పడుతుందా?